బీజేపీ దెబ్బకి దేశంలో ప్రాంతీయ పార్టీలు విలవెల్లాడుతున్నాయి. ఒకప్పుడు జాతీయ పార్టీలనే నిర్దేశించిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు బీజేపీ ఆడుతున్నటువంటి రాజకీయ చదరంగంలో పావులుగా మారినాయి. బీజేపీ వైఖరితో దేశంలో ప్రాంతీయ పార్టీల మనుగడే ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో రాజకీయ నైతికతని, ప్రజాస్వామ్య విధానాల్ని బీజేపీ పూర్తిగా గాలికి వదిలేసింది అని చెప్పొచ్చు. బీజేపీ ప్రారంభించిన ఈ ఆట ముగిసేసరికి దేశంలో అసలు ప్రాంతీయ పార్టీలు మిగులుతాయా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటిదాకా ఎన్ని ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని బీజేపీ దెబ్బతీసింది, ఇంకా ఏ ఏ పార్టీలు మిగిలిన్నాయి, వాటి భవిష్యత్ ఏంటి, ఈ అంశాలను పరిశీలిద్దాం. తాజాగా దేశంలో మరొక ప్రాంతీయ పార్టీ వికెట్ పడిపోయింది. శివసేన పార్టీ నుంచి 6 ఎంపీలు ఫిరాయించారు. శివసేనకి ఇది మొదటిసారి చీలిక కాదు. 2022లో ఏక్నాథ్ షిండే శివసేన పార్టీని నిట్టనిలువుగా చీల్చాడు. బీజేపీ అండతోటి ఈ చీలిక జరిగింది. విచిత్రం ఏంటంటే ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా ఎన్నికల సంఘం గుర్తించింది. పార్టీ గుర్తు కూడా షిండే వర్గానికే చెందుతుంది అని చెప్పింది. దీంతో ఉద్ధవ్ ఠాకరే శివసేన తనని తాను శివసేన యూబీటీ బ్రాకెట్లో, అంటే ఉద్ధవ్ బాల్ ఠాకరే అని పిలుచుకోవాల్సి వచ్చింది. ఆ దెబ్బ నుంచే ఉద్ధవ్ కుటుంబం ఇప్పటి వరకు కోలుకోవాలా. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన నుంచి 9 మంది ఎంపీలు గెలిచారు లోక్సభకి. ఇప్పుడు ఆ 9 మంది ఎంపీల్లో 6 షిండే వర్గంలో చేరుతున్నారు. షిండే నాయకత్వ లక్షణాలను చూసో, అతని గ్లామర్ను చూసో ఈ ఎంపీలంతా పొలోమని పోవడం వల్ల షిండే శివసేన అనేది పేరుకే ప్రత్యేక పార్టీ. అది బీజేపీ ప్రాక్సీ, అంటే బీజేపీ చెప్పు చేతల్లో నడిచేటువంటి పార్టీ. మరో రకంగా చెప్పాలంటే శివసేనని మింగేస్తోంది షిండే కాదు, వెనక నుంచి బీజేపీయే. మరోవైపున బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో ముసలం పుట్టింది. దీని వెనక బీజేపీ ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకి ముందు నుంచే మొదలైనటువంటి ఈ ప్రయత్నాలు తృణమూల్ కాంగ్రెస్ తాజా ఓటమితోటి పుంజుకున్నాయి. మొదట తృణమూల్ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు వచ్చింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తృణమూల్కి, అంటే మొన్న 2026 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు. అందులో 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు. వాళ్ళు వేరే పార్టీలో చేరలేదు. తృణమూల్ కాంగ్రెస్ మాదే అని ప్రకటించేశారు. మమతా బెనర్జీని పార్టీ చైర్పర్సన్గా తొలగించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల గ్రూపే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పి వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ కూడా గుర్తించారు. అంటే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు కూడా మమతకి లేదు. ఎమ్మెల్యేలతోటి ఈ అంతర్యుద్ధం ముగియేలా టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. చాలా పెద్ద నెంబర్ ఇది. ఇప్పుడు అందులో 20 మంది వేరు కుంపటి పెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్లో రిజిస్టర్ అయినటువంటి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒక రీజనల్ పార్టీ అన్నమాట. ఆ పార్టీలో చేరాం మేము అని ప్రకటించారు. దీంతో టీఎంసీ దాదాపుగా ఖాళీ అయిపోయినట్టే. మమతా పక్కన అటు ఎమ్మెల్యేలు ఇటు ఎంపీలు కూడా లేరు ఇప్పుడు. ఈ మొత్తం వ్యవహారాన్నంతా నడిపింది బీజేపీయే అనేది బహిరంగ రహస్యం. తృణమూల్ కాంగ్రెస్ని ముక్కలెచ్చేయాలని చెప్పి ఎప్పటి నుంచో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించినాయన్నమాట. అంతకుముందు దేశంలో మరొక బలమైన పార్టీగా ఎదుగుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా చీలికొచ్చింది. పంజాబ్ నుంచి ఆప్ తరఫున ఎన్నికైనటువంటి 7 రాజ్యసభ ఎంపీల్లో 6 బీజేపీలోకి ఫిరాయించారు. ఢిల్లీ నుంచి ఆప్కి ఉన్న 3 రాజ్యసభ ఎంపీల్లో 1 బీజేపీలోకి ఫిరాయించారు. అంటే ఆప్కి మొత్తం 10 మంది రాజ్యసభ ఎంపీలుంటే అందులో 7 వెళ్ళిపోయారన్నమాట. లిక్కర్ కేసు బనాయించిన కారణంగా ఆప్ ఇమేజ్ దెబ్బతింది. ఆ తర్వాత అదే కేసులో ఆప్ నాయకులు జైలు కూడా వెళ్ళారు. ఫలితంగా ఢిల్లీలో అధికారం కోల్పోయారు. ఇప్పుడు ఈ తాజా ఫిరాయింపులతోటి ఆప్ చాలా బలహీనపడిపోయింది. అంతకుముందు మరొక బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీ తనకు అలవాటైనటువంటి మంత్రాన్నే ప్రయోగించింది. శరద్ పవార్ తమ్ముడు అజిత్ పవార్ని ప్రయోగించి ఎన్సీపీలో చీలికి తీసుకొచ్చింది.
ఇక్కడ కూడా అసలు ఎన్సీపీని నకిలీ ఎన్సీపీగా, చీలిక ఎన్సీపీని అసలు ఎన్సీపీగా ఎన్నికల సంఘం గుర్తించింది. పార్టీ గుర్తుని కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయించింది. అజిత్ పవార్ వర్గం ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుంటోంది. సో ఆ విధంగా మహారాష్ట్రలో 2 ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలని 4 ముక్కలు చేసి బీజేపీ పైచేయి సాధించింది. ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడానికి బీజేపీ ప్రయోగించిన ఒక అస్త్రం ఏంటంటే పొత్తులు. పొత్తుల పేరుతోటి ప్రాంతీయ పార్టీల సాయంతో ఒక రాష్ట్రంలో పాగా వేయడం, ఆ తర్వాత తాను పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీనే మింగేయడం. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. బీహార్లో జేడీయూ, యు అంటే యునైటెడ్ అని, అక్కడ చాలా కాలం పాటు నితీష్ కుమార్ నాయకత్వంలో జేడీయూ బలంగా ఉండేది. ఆ పార్టీతోటి జూనియర్ పార్ట్నర్గా బీజేపీ చేరింది. నెమ్మదిగా అరేబియా వాని ఒంటె మాదిరిగా మొత్తం గుడారాన్ని ఆక్రమించేసింది. ఇప్పుడు జేడీయూ బీహార్లో బీజేపీకి జూనియర్ పార్ట్నర్గా మారింది. మరికొన్నేళ్లలో జేడీయూ అస్తిత్వం కూడా ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఒరిస్సాలో కూడా ఇదే స్క్రిప్ట్ని బీజేపీ అనుసరించింది. అక్కడ నవీన్ పట్నాయక్ బీజేడీ తిరుగులేని పార్టీగా ఉండేది. బీజేడీతో జూనియర్ పార్ట్నర్గా బీజేపీ చేరింది. కాలం గడిచే కొద్దీ ఆ రాష్ట్రంలో విస్తరించుకుంటూ పోయింది. చివరికి బీజేడీని పక్కకు నెట్టి ఇప్పుడు ఒరిస్సాలో అధికారాన్ని సాధించింది. పంజాబ్లో ఎప్పుడో 1997లోనే శిరోమణి అకాలీదళకి మద్దతుగా బీజేపీ నిలబడింది. ఆ విధంగా రాష్ట్రంలో కాలు పెట్టింది. ఆ తర్వాత ఐఎన్ఎల్డి, హర్యానా వికాస్ పార్టీలతో కలిపి పంజాబ్లో కొంత బలం పుంజుకుంది. 2014 వచ్చేసరికి బీజేపీ ఎంతో కొంత నిలబడింది. ఆ ప్రాంతీయ పార్టీలు మాత్రం అడ్రస్ లేకుండా పోయినాయి. అయితే పంజాబ్లో బీజేపీ ఇప్పటిదాకా కూడా పెద్దగా సక్సెస్ సాధించాల. కానీ అక్కడి ప్రాంతీయ పార్టీలు మాత్రం సత్తువ లేకుండా చేసింది. ఇప్పుడు 2027 ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచాలి అన్నది బీజేపీ యత్నం. ఇక కర్ణాటకలో దేవేగౌడ నాయకత్వంలోని జేడీఎస్, ఎస్ అంటే సెక్యులర్ ద్వారా బీజేపీ అడుగుపెట్టింది ఆ రాష్ట్రంలో. కాలం గడిచే కొద్దీ జేడీఎస్ అనేది జూనియర్ పార్ట్నర్ అయింది. ఇప్పుడు బీజేపీ కర్ణాటకలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి ఎదిగిన విషయం తెలుసు మనకి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కానీ ప్రధాన ప్రతిపక్షం జేడీఎస్ కాదు, బీజేపీయే. తమిళనాడులో కూడా ఇదే ప్లేబుక్ను అనుసరించి అధికారాన్ని సాధించాలని చెప్పి బీజేపీ ప్రయత్నాలు చేసింది. అయితే పరిస్థితులు ఇంకా అనుకూలించటంలా. అక్కడ ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో ఒకటైన ఏఐడిఎంకే తల వంచి తమతో పొత్తు పెట్టుకున్నట్టుగా చేసుకున్నారు. అయితే అనుకోకుండా విజయ పార్టీ రంగంలోకి దిగడంతో బీజేపీ ప్రణాళిక సక్సెస్ కాల. ఇప్పటికీ తమిళనాడులో బీజేపీకి 3% ఓట్లు కూడా లేవు. అట్లా అని చెప్పి వెనకడుగు వేయడం బీజేపీకి అలవాటు లేదు. ఇప్పటికీ తమిళనాడులో తన వ్యూహాల్ని బీజేపీ ఇంకా సానబెడుతోంది. తమిళనాడు కంటే కేరళలో బీజేపీ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. అక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు గెలుచుకుంది. దాదాపు 11% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. అయితే కేరళలో బీజేపీ ఎదుర్కొంటోంది ప్రాంతీయ పార్టీలను కాదు, జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఎంఎల్ని. అందువల్ల అక్కడ బీజేపీ వ్యూహాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బలంగా ఉంది. అయితే అధికారాన్ని పొందేటువంటి స్థాయిలో ఇంకా ఆ పార్టీ ఎదగల. నాయకత్వ లోపం ప్రధాన కారణం. అయితే ఈసారి ఎన్నికల నాటికి బీఆర్ఎస్ని తన దగ్గరకు వచ్చేట్టు బీజేపీ చేసుకుంటుంది అనేది విశ్లేషకుల అంచనా. సో బీఆర్ఎస్ పార్ట్నర్గా బీజేపీ తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు అనేది ఒక అంచనా. ఆంధ్రప్రదేశ్కి వస్తే అక్కడ బీజేపీకి బలం లేదు. అయినా కూడా ప్రస్తుతానికి బీజేపీకి ఇబ్బంది ఏమీ లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, ఈవెన్ ప్రతిపక్ష వైసీపీ బీజేపీ చెప్పినట్టల్లా ఆడడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు
ఏపీలో బీజేపీ పావులివి కదపకపోవచ్చు. ఇప్పుడు పొత్తులో మేజర్ పార్ట్నర్ అయినటువంటి టీడీపీ భవిష్యత్తులో మైనర్ పార్ట్నర్గా మారే అవకాశం లేకపోలేదు అనేది చాలామంది అనుమానం. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, తమిళనాడులో డిఎంకే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టీవీకే పార్టీ, ఇవి బీజేపీ వ్యూహాలకి ఇంకా బలి కానటువంటి పెద్ద ప్రాంతీయ పార్టీలు. ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీలను ఆసరాగా చేసుకొని దేశంలో చాలా చోట్ల ఎదిగినటువంటి బీజేపీ అదే ప్రాంతీయ పార్టీలని క్రమక్రమంగా అబ్జర్వ్ చేసుకుంటోంది. ఈ ఆపరేషన్ కనుక ఇలా నిరాఘాటంగా కొనసాగితే దేశ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పెనుమార్పులు వస్తాయి అనేది చాలామంది భయపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల కొన్ని నష్టాలు లేకపోలేదు. ఈ పార్టీలన్నీ కుటుంబ పార్టీలు అనేది ఒక విమర్శ, అందులో నిజం కూడా ఉంది. కానీ ఈ ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల ప్రజల ఆకాంక్షల్ని, భాషా సంస్కృతుల్ని మెరుగ్గా ప్రతిబింబిస్తాయి అనేది కూడా నిజం. దేశంలో ఉన్నటువంటి ఈ వైవిధ్యాన్ని నిర్మూలించి ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే జీవన విధానం, వీటిని తీసుకురావాలి అనేది బీజేపీ ఎజెండా ఎప్పటి నుంచో. బీజేపీ కనుక ఈ విషయంలో సక్సెస్ అయితే ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికే కాదు, దేశంలోని వివిధ భాషా సంస్కృతులకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి భయాందోళన సహేతుకమే.